శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారు జీవితాంతం ధరించవలసినటువంటి అదృష్ట రత్నం గురించి తెలుసుకుందాం. వీళ్ళ జీవితంలో ఏ రత్నాన్ని ధరించాలి, అసలు జీవితంలో ఏ రత్నాన్ని ధరించకూడదు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు. అందువలన వీళ్ళు చాలా వరకు పగడం ధరించవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఎక్కువగా కూడా పగడాన్ని ధరిస్తూ ఉంటారు. అయితే ఇదే రాశిలో లగ్నంలో జన్మించి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించి ఉంటే ఇందులో రాశి ఉంటుంది కదా, వాళ్ళు మాత్రం పగడం అన్నది ధరించకూడదు. అలాగే అనురాధ నక్షత్రంలో ధరించిన వాళ్ళు కూడా పగడం ధరించకూడదు. ఇటొచ్చి విశాఖ నక్షత్రంలో జన్మించి 4వ పాదం కదవి, 4వ పాదంలో జన్మించి తులారాశిలో ఉంటే వాళ్ళు ఈ పగడాన్ని ధరించవచ్చు. అయితే ఏంటంటే లగ్నం అన్నది మళ్ళీ డిఫరెన్స్ మాట. లగ్నం దగ్గర రాబోతులకి లగ్నాధిపతి శుభుడు అవుతూ ఉంటాడు అన్నమాట. జాతకుడు జీవితంలో స్వతంత్రంగా ఎదగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఖచ్చితంగా జాతకుడు యొక్క లగ్నాధిపతి బలంగా ఉండాలన్నమాట. అందువలన ఏంటంటే ఈ లగ్నంలో జన్మించిన వారు పగడాన్ని ధరించవచ్చు. అయితే సహజంగా ఎక్కువ పవర్ఫుల్ అయినటువంటి కుజుడు యొక్క రత్నం పగడం అవటం వల్ల, కుజుడు వీళ్ళకి షష్టాధిపత్యం అవటం వల్ల స్త్రీలు పగడాన్ని ధరించడం వల్ల భర్తతో విభేదాలు, కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే సాధారణంగా పగడాన్ని ధరించిన వారు కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలన్నమాట. సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకుంటే పగడం వీళ్ళకి అన్ని విధాలా బాగా ఉపయోగపడుతుంటుంది. సో ఏదో ఒక పర్పస్ నిమిత్తం, ఏదో కోర్టు సమస్యలు ఉన్నాయి, అప్పులు తీరడం లేదు, గృహం కట్టుకుందామన్నా కొందామన్నా కుదరడం లేదు, ఉద్యోగం రావడం లేదు అనుకున్న వాళ్ళు టెంపరీగా పగడాన్ని ధరించి తగు విధమైన ప్రయత్నం చేయడం వల్ల రుణ సమస్యలు, కోర్టు సమస్యలు, అన్నదమ్ముల విభేదాలు, భూ సమస్యలు, సొంత గృహయోగం కలిగే అవకాశం ఉంది ఈ రాశివారు పగడం ధరించడం వల్ల. దాని తర్వాత ఏంటంటే ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి గురువు కనక పుష్యరాగం, ఇదే గురువు భాగ్యస్థానంలో ఉచ్చులో ఉంటాడు. అందుకని నిరభ్యంతరంగా ఈ తులారాశివారు వృశ్చిక రాశివారు, వృశ్చిక లగ్నం వారు పూర్తిగా మరి ఏ నక్షత్రంలో జన్మించినా కంపల్సరీగా మీరు ఈ మంచి కనక పుష్యరాగాన్ని సుమారు 3 క్యారెట్లు బంగారంలో తయారు చేయించుకోవచ్చు. లేని పక్షంలో వెండిలో కూడా తయారు చేయించుకొని చక్కగా ఒక శుభముహూర్తంలో గురువారం రోజు గురుహోరలో మరి కుడి చేయి ఉంగరం వేలికి లేదా చూపుడు వేలికి కూడా ధరించవచ్చు. అయితే చూపుడు వేలికి కనక పుష్యరాగం ధరిస్తున్న వారు మరి ఉంగరం వేలికి కూడా ఒక ఉంగరం ఉంటేనే దీని ప్రభావం చూపుతుంది అన్నమాట. ఉంగరం వేలికి ఉంగరం లేకపోతే ఉంగరం వేలికి కనక పుష్యరాగం పెట్టుకోవచ్చు. అది చక్కగా మంచి యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, మంచి సత్సంతానం కలుగుతారు. అలాగే సంతానం కొరకు ఎదురు చూస్తున్నవారు కంపల్సరీగా ఈ కనక పుష్యరాగాన్ని గోల్డ్లో తయారు చేయించి చూపుడు వేలు పెట్టుకోండి. ఉంగరం వేలు పెట్టుకుంటే రవి యాక్టివేట్ అయ్యి మీకు చక్కగా సంతానాన్ని కలిగిస్తాడు. అలాగే ఆర్థిక విజయాన్ని, అన్ని విషయాల్లో సక్సెస్ ఇంకా తిరుగులేదు. అయితే సాధ్యమైనంత వరకు కనక పుష్యరాగాలు చాలా వరకు మార్కెట్లో లభిస్తున్నప్పటికి కూడా చాలా వరకు హీట్ చేసినవి, కలర్ వేసినవి ఇలా దొరుకుతూ ఉంటాయి. సాధారణంగా మరి ఎక్కువ శాతం ఇటువంటి డూప్లికేట్ రత్నాలు
కనక పుష్యరాగాల్లోనే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మరి కాబట్టి చాలా వరకు కనక పుష్యరాగం కొని మోసపోవడం జరుగుతుంటుంది. మంచి శ్రేష్టమైనది మంచి సర్టిఫికెట్తో మంచి జమాలజిస్ట్ దగ్గర తీసుకున్నప్పుడు బాగుంటుంది. అంటే ఇంచుమించుగా మంచి కనక పుష్యరాగం అయితే క్యారెట్ 5-6 వేల నుంచి ఓ 3 క్యారెట్లు కాబట్టి ఒక 20,000కి మంచిది లభించవచ్చు. అంటే అలాగే డబ్బులు ఎక్కువ పెడితే మంచిది, డబ్బులు తక్కువైతే మాత్రం చెడ్డది అనుకోవద్దు. కామన్గా ఎక్కువ శాతం ఇప్పుడు మార్కెట్లో డూప్లికేట్ రత్నాలే ఉన్నాయి కాబట్టి మంచి దొరకడం కష్టం. దొరికితే అంత పెట్టొచ్చని 3 క్యారెట్లు ఒక 20,000 కొనుక్కోవచ్చు. మరి లక్షలో 80,000 90,000 పెట్టినా అంత పెద్ద అక్కర్లేదు. అది నెమ్మగా మీకు దొరికితే పర్లేదు, పెట్టుకోండి, పర్లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మనకి మన కెంపు రుబి దశమాధిపతిగా ఈ రాశివారు రాజకీయాల్లో రాణించాలన్నా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్నా ఖచ్చితంగా ఈ రాశివారు కెంపు ఉంగరాన్ని ధరించవచ్చు. అది మాణిక్యం కూడా అంటారు. చక్కని దానిమ్మ పండు గింజ రంగులో ఉంటుంది. అటువంటిది ఒక 3 క్యారెట్లు కెంపుని బంగారంలో మాత్రమే ధరించాలి. కెంపుని దాన్ని రైట్ హ్యాండ్ ఉంగరం వేలికి ధరించడం వల్ల చాలా వరకు జాతకుడికి ప్రభుత్వ అనుకూలత ఏర్పడుతుంది. ఈ విధంగా వీళ్ళు ఈ 3 ఉంగరాలని అంటే పగడం, కనక పుష్యరాగం, కెంపు విడివిడిగా ధరించవచ్చు. కలిపి కూడా 3 ఒక్కొక్క క్యారెట్ తీసుకొని ఒక ట్రయాంగిల్ రూపంలో మరి అది తయారు చేసుకోవడం వల్ల కూడా అది ఒక మంచి ప్రక్రియగా మంచి లక్కీ ట్రయాంగిల్గా ఉండే అవకాశం ఉంది, ధరించవచ్చు. లేని వాళ్ళు కొంత పెద్ద సైజు దొరికినప్పుడు అంటే 3 క్యారెట్లు తీసుకుందాం అనుకుంటే వాళ్ళు లాకెట్గా కూడా ధరించవచ్చు. ఇది తయారు చేసే ఆకారంలో కూడా ఒక విధమైనటువంటి పవర్ ఉండడం జరుగుతుంటుంది. ఈ విధంగా ఈ 3 ధరించవచ్చు, మంచిది. అయితే వీళ్ళ ధరించకూడని ఉంగరాలు ఏంట్రా అంటే పచ్చ, నీలం, అలాగే గోమేధికం, ఇవి సాధ్యమైనంత వరకు ధరించకూడదు. అలాగే వజ్రం, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు అన్నమాట. ఈ ధరించకూడని ఉంగరాలు ఎప్పుడు కూడా ధరించకూడదు. ఈ 3 ఉంగరాలు ధరించవచ్చు. కొన్ని సందర్భాల్లో ముత్యం, సాధారణంగా ముత్యం ఏంటంటే వృశ్చిక రాశి వారికి బాధకుడు, పైపెచ్చి వృశ్చిక రాశి అందే నీచ పొందుతూ ఉంటాడు. ఆ కారణం వల్ల మరి ముత్యం అన్నది ఈ రాశివారు ధరించకపోవడమే మంచిది. అయితే స్త్రీలు కంపల్సరీగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు మంగళసూత్రంలో కానీ ఉంగరాల రూపంలో కానీ అటు ముత్యాన్ని పగడాన్ని కలిపి కానీ విడివిడిగా కానీ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి అటు భర్త గారి నుంచి అలాగే అత్తవారి నుంచి తల్లిగారి నుంచి సౌకర్యం ఏర్పడి చక్కని వైవాహిక జీవితాన్ని ఈ 2 కలిసి పెట్టుకోవడం వల్ల జరిగే అవకాశం ఉంది. అది మంగళసూత్రాల్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే 2 కలిపి హారంలాగా గొలుసులాగా కూడా వేసుకోవడం వల్ల స్త్రీలకు బాగా అనుకూలిస్తాయి ఈ 2. అది కేవలం వృశ్చిక రాశి వారే కాదు, ఏ రాశిలో జన్మించిన వారైనా భర్తతో ప్రాబ్లమ్స్, అత్తవారితో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈ 2 వాళ్ళు టెంపరీగా ధరిస్తే ఆటోమేటిక్గా మీకు అటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం 100% ఉంది. ఇంకా రత్నాలు కాకుండా వృశ్చిక రాశి వారికి సులభంగా ఏదైనా పరిష్కారం ఉందా అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఉందన్నమాట. వీళ్ళు మరి చాలా ప్రాంతాల్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఒక శ్రేష్టమైనటువంటి పసుపు కొమ్ము తీసుకొని దాన్ని రైట్ హ్యాండ్ భుజానికి భుజం దగ్గర మరి మన కేసీఆర్ గారు కడుతుంటారు కదా, అది ఒక తాయితీలాగా అక్కడ అది పసుపు కొమ్ముని పసుపు రంగు దారంలో మరి ఇక్కడ కట్టడం వల్ల కంపల్సరీగా వాళ్ళకి రక్షగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ స్త్రీలు పురుషులు కూడా ధరించడం వల్ల
ఎక్కడికి వెళ్ళినా విజయం లభిస్తూ ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ఇవి మార్చుకుంటూ ఉంటే ఇంకా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మగవారికైతే సాధ్యం కాదు, కానీ స్త్రీలు స్నానం చేసే వాటర్లో, వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా శ్రేష్టమైనటువంటి పసుపు కలిపి స్నానం చేయడం వలన గురుగ్రహం యాక్టివేట్ అయ్యి వాళ్ళకి వివాహానికి కానీ సంతానానికి కానీ అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.